నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ను నిలిపివేయాలి. గవర్నర్కు చంద్రబాబు లేఖ. మళ్లీ మేమే అధికారంలోకి వస్తున్నాం. తాడేపల్లిలో సజ్జల ప్రెస్ మీట్. పెరుగుతున్న బిర్యానీ సెంటర్లు, నేటి జిందగీ. బ్రాయిలర్ చికెన్తో హాని ఉందా? బీబీసీ సౌజన్యంతో నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. మంగళగిరి టౌన్లో దశాబ్ద కాలంగా కేటరింగ్ కార్మికుడిగా పనిచేసి ప్రస్తుతం బిర్యానీ పాయింట్ పెట్టుకున్న షేక్ మస్తాన్ వివరాలను నేటి జిందగీలో తెలుసుకుందాం. మంగళగిరి టౌన్లో బడ్డీ కొట్ల మాదిరిగా బిర్యానీ సెంటర్లు వెలుస్తున్నాయి. పోటాపోటీగా తయారైన ఈ బిర్యానీ పాయింట్స్ వ్యాపారం టౌన్ నుండి గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఈ క్రమంలోనే మంగళగిరి ఆర్ఎన్బి బంగ్లా ఎదురుగా రైల్వే గేట్కు వెళ్లే రోడ్డులో మస్తాన్వలి బిర్యానీ సెంటర్ ఇటీవల ప్రారంభమైంది. 10 ఏళ్ల పాటు వివిధ కేటరింగ్ సెంటర్స్లో పనిచేసిన మస్తాన్ సీనియర్ వంట మేస్త్రీల వద్ద పని నేర్చుకుని ప్రస్తుతం స్వయంగా ఈ వ్యాపారంలోకి దిగాడు. ఇతరుల కంటే తక్కువ రేటుకే రుచికరమైన నాన్ వెజ్ ఫుడ్ను అందిస్తానని అంటున్నాడు. సప్లైకి వెళ్ళి వంటలు నేర్చుకొని మంగళగిరిలో వంట మాస్టర్ దగ్గర అందరి సప్లైకి వెళ్ళి సప్లై మేస్త్రిగా చేసి వంట నేర్చుకొని బయట వంటలు చేస్తా. ఇప్పుడు బిర్యానీ పాయింట్ పెట్టానండి బంగ్లా దగ్గర, షేక్ మస్తాన్ వలి దమ్ బిర్యానీ పాయింట్. నాకు 15 సంవత్సరాల నుంచి అండి, ఇప్పుడు 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి సర్వీస్ అండి నాకు. ఇది 20 సంవత్సరాల నుంచి అందరి దగ్గర చేశాను సప్లై, క్యాటరింగ్ చేశా, సప్లై చేశాను. ఇంకా వాళ్ళ దగ్గర వంటలకు వెళ్ళి ఎట్టబడి వాళ్ళ దగ్గరే చేతి కింద ఉండి వంట నేర్చుకుని అందరి దగ్గర. ఇప్పుడు నా ఓన్గా నా సొంతంగా పెట్టుకున్నా. చికెన్ దమ్ము, ఫ్రై దమ్ము, చికెన్ పకోడీ, ఫిష్ ఫ్రై. ఏమండి 100 రూపాయలే సార్. దమ్ బిర్యానీ చికెన్ దమ్ము 100 రూపాయలు, ఫ్రై బిర్యానీ 100 రూపాయలు, చేప పీస్ వచ్చి 40 రూపాయలు, జాయింట్ వచ్చి 50 రూపాయలు, చికెన్ పకోడీ వచ్చి పావు కేజీ 100 రూపాయలు. మా ప్రత్యేకత ఏంటంటే సార్, అందరు క్యాటరింగ్ చేస్తాం. ఆర్డర్లు కావాలంటే ఆర్డర్ చేస్తాం. మామూలు సప్లై చేయాలన్నా సప్లై చేసేస్తాం. హోటల్ వైపు నుంచి అయినా సరే, క్యాటరింగ్ లెక్క అయినా సరే, ఏది అనుకూలంగా ఉంటే అది చేసి పెడతాం. అందరికీ రూపాయి తక్కువే తీసుకుంటాం. ఎక్స్ట్రా ఏం తీసుకోము. అందరి మీద కంటే రూపాయి తక్కువే తీసేసుకుంటాం. మీకు తెలుసా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? సమాధానం: నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. డాక్టర్ అంబేద్కర్. మంగళగిరి టౌన్లో ఆవుల బెడద మళ్లీ ఆరంభమైంది. ఓ రిపోర్ట్. దశాబ్దాలుగా మంగళగిరి పట్టణాన్ని ఆవుల బెడద పట్టి పీడిస్తోంది. విచ్చలవిడిగా ఆవులను ఊరి మీదకు వదిలివేయడంతో అవి వివిధ సెంటర్లలో హల్చల్ చేస్తుంటాయి. కొన్నిసార్లు వాహనాలకు అడ్డుగా రావడం, కొన్నిసార్లు జనం మీదకు ఎగబడడం జరుగుతుంది. అనేకసార్లు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు, కానీ ఫలితం కనపడలేదు. ఎంతోమంది మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు ఈ సమస్యపై కసరత్తు చేసి విఫలమయ్యారు. మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఎదిగింది గాని ఆవుల బెడద మాత్రం పోలేదు. మంగళగిరి నెడమరు రోడ్డు ఎంతో కీలకమైంది, కానీ అభివృద్ధిలో పురోగతి లేదు. వీక్షిద్దాం నేటి దృశ్యం.
అమరావతి రాజధానిలో మంగళగిరి నిడమరు రోడ్డు అత్యంత కీలకమైనది. మంగళగిరి నుండి ఈ రోడ్ నుండి నిడమరు, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, వెలగపూడి సచివాలయాలు, తాడికొండ, గుంటూరు వెళ్లేందుకు అవకాశం ఉంది. సరైన రోడ్డు ఉంటే విజయవాడ, గుంటూరు, ఉండవల్లి రోడ్పై ఒత్తిడి కూడా తగ్గుతోంది. ట్రాఫిక్ తగ్గి ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఎమ్మెల్యే ఆర్కే హయాంలో మంగళగిరి పాత బస్టాండ్ నుండి ఆర్భాటంగా ఈ రోడ్డు నిర్మాణం ఆరంభించేందుకు సన్నాహాలు చేశారు. నిడమర్రు వరకు కొంత నిర్మాణం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో పక్కాగా నిర్మాణం జరగలేదు. గ్రామీణ ప్రాంతాల నుండి వెలగపూడి అసెంబ్లీ, సచివాలయం నుండి కూడా ఇటుగా మంగళగిరి రావచ్చు. సరైన రోడ్డు ఉంటే ప్రజలకు ఇది అద్భుతమైన సౌకర్యం కాగలదు. కానీ నిధుల కొరతతో, ప్రజాప్రతినిధులు అశ్రద్ధతో, అధికారుల నిర్లక్ష్యమో గాని ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా జరగలేదు. ఈ రోడ్ను క్రాస్ చేస్తూ కొత్త హైవే వెళ్తుంది. చినకాకాని నుండి గొల్లపూడి వెళ్లే హైవే ఈ రోడ్ను తాకుతూ వెళ్తుంది. దీనికి తోడు నిడమరు రోడ్లో ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్స్ తానే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రోడ్డు ప్రక్కనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. వచ్చే కొత్త ప్రభుత్వం ఈ రోడ్డుపై శ్రద్ధ చూపాలని ప్రజలు ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయి చెస్ క్రీడాకారుల ఎంపికలు జరగనున్నాయని నిర్వాహకులు ఎన్ రామ్మోహన్ రావు, శివరాం బాబాజీ అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోటీలలో 4 లేడీసు 4 జెంట్స్ని పోటీలు ఎన్నుకొని వాళ్ళని రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు పంపించడం జరుగుతుంది. కావున ఆసక్తి గల కళాకారులు ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని కోవిల్కర్ నాగోజీ మరియు స్పార్క్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎంట్రీ ఫీజు వచ్చి 300 రూపాయలు. 21/5/24 మంగళవారం సాయంత్రం 5 లోపల మీ ఎంట్రీ ఫీజులను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మార్నింగ్ 22 డేట్న మార్నింగ్ 9 కల్లా ఇక్కడ ఉండాలా. పోటీలకి వయసుతో సంబంధం లేదండి. మంగళగిరి జనసేన కార్యాలయంలో కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి కొండలరావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి నరసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. రేపు శనివారం 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్వామివారికి అంకురారోపణ కార్యక్రమం. ఈ అంకురారోపణ కార్యక్రమం చేయటం, ఆ యొక్క అంకురాపలను కూడా స్వామివారికి సమర్పించుకోవటం, తర్వాత 19వ తేదీన అగ్ని ప్రతిష్ఠ చేయటం, హోమ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం మళ్ళీ హోమ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారు 7 గంటల గరుడ సేవలో వస్తుంటారు. గరుడ సేవగా స్వామివారు మనందరి సంరక్షణ చేయడానికి ఏకాదశి రోజున గరుడోత్సవంలో స్వామి దర్శనం భాగంగా ఇట్లా రోజుకొక విధంగా స్వామివారు ఒక రోజున స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, దాని తర్వాత సాయంత్రం ఊంజల సేవ, మళ్ళీ మరుసటి రోజున స్వామివారికి లక్ష పుష్పార్చన, తిరుచి సేవ, మరుసటి రోజున స్వామివారికి జయంతి అయింది. 22వ తేదీన స్వామివారి యొక్క జయంతి మహోత్సవం. ఆ రోజు తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారికి 3 గంటలకల్లా విశేష అభిషేకాలు జరిగిన తర్వాత చంద్రాలంకారంలో స్వామి మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. అటువంటి చంద్రాలంకారంలో మన స్వామివారి దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే ఈ యొక్క వైశాఖ మాసంలో స్వాతి నక్షత్రంలో చతుర్దశి రోజున ఆ నరసింహుని యొక్క దర్శనం చేసుకుంటే మనము ఈ జన్మలో కానీ పోయిన జన్మలో ఎటువంటి పాపకర్మలు అనుభవిస్తున్నా కూడా వాటన్నిటి నుంచి కూడా విముక్తి చెందామని చెప్పేసి స్వామివారే సాక్షాత్తుగా ఆ భక్త ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఈ నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. అది వైశాఖ శుక్ల సంభూతో చతుర్దశ్యాం. అటువంటి ఈ యొక్క వైశాఖ శుక్ల మాసంలో చతుర్దశి రోజున స్వామివారిని మనం దర్శనం చేసుకొని వారి యొక్క కృపా కటాక్షాన్ని కూడా పొంది మనము మన పిల్లలందరం కూడా సుఖసంతాలతో వెదజల్లుతూ శత్రుభయం ఉన్నవాడు వాళ్ళకు కూడా శత్రుభయంగా ఎటువంటిది లేకుండా ఎటువంటి కార్యానికి ఏ కార్యక్రమం చేసినటువంటిగా దానికి కూడా ఈ యొక్క రోజున నరసింహస్వామి మనం దర్శనం చేసుకున్నట్లయితే అన్నిటిల్లో కూడా మనం తప్పకుండా విజయం పొందుతామని చెప్పేసి నరసింహ పురాణం చెప్పి ఉంది. కాబట్టి ఈ యొక్క నరసింహ జయంతి ఉత్సవాల్లో పంచాంగ దీక్షతో స్వామివారికి 18వ తేదీ నుంచి 23వ తేదీ దాకా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి హోమాలు, కార్యక్రమాలు, అభిషేకాలు ఉంటాయి. కాబట్టి
భక్తులందరూ కూడా వచ్చి ఆ యొక్క స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కరించి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సింది కోరుతూ